సార్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. భగవతే శ్రీ రాజరాజేశ్వరి తల్లి ముందుగా 5 సార్లు ప్రణాళిక చేద్దాం.
ఓం. 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 క్రిందటి క్లాస్లో మనం గురువు గురించి తెలుసుకుంటూ గురువు యొక్క గురువు అనేటువంటి 2 అక్షరాలే ఒక మంత్రం అని, ఆ 2 అక్షరాలే చైతన్య స్వరూపం అని, అదే జ్ఞానాన్ని తొలగించేటువంటి మహామంత్రం అని మనం చెప్పుకుంటూ అక్కడ ఆగాం మనం. ఇంకా అలాంటి మంత్రాన్ని మనకి గురువు అనేటువంటి వాడు, ఆ గురువు అనేటువంటి శబ్దం మనకి ఒక రకమైనటువంటి మంత్రశక్తి. గురువు అనేటువంటి పదం ఒక మంత్రశక్తి, అంతకన్నా అధికమైనటువంటిది లేదు అని మన శాస్త్రాలన్నీ కూడా మనకి చెప్తున్నాయి అన్నమాట. అంతేకాదు, గురువుకి ఎలాంటి దాని నుంచైనా రక్షించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు గురువు. అంటే సకల ధర్మస్వరూపుడు గురువు. అంటే సకల ధర్మస్వరూపుడు ఏంటంటే మానవుడు మాయాతోటి కప్పబడి అజ్ఞానము అనేటువంటిది వివేకం నశించి అజ్ఞానంతో రకరకాల పనులను చేస్తూ ఉంటాడు. అలాంటి పనులు చేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి దుఃఖాలకి, అనేక రకాలైనటువంటి విచారాలకి లోనవుతూ ఉంటాడు మానవుడు. మానవుడు అంటే మనం ఇప్పుడు జనుడు అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఈ జనులందరూ కూడా ఇలా విచారానికి లోనవుతున్నప్పుడు అలాంటి వారికి అజ్ఞానంలో నిండి దీనికన్నిటికీ కారణం ఏంటి? ఈ విచారాలన్నిటికీ కారణం, మనోమాన్యాలన్నిటికీ కారణం కూడా అజ్ఞానమే. ఈ అజ్ఞానాన్ని, ఇది అజ్ఞానము, ఇది న్యాయం, ఇది అజ్ఞానము, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా చెయ్యాలి అని మనకి చెప్పగలిగిన వాడు ఒక గురువేనమాట. అంటే ఇవన్నీ కూడా జ్ఞానాన్ని కూడా మనకి ఇక్కడ జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము అని చెప్పుకుందాము, దాన్నే బ్రహ్మజ్ఞానం అనేటువంటి చెప్పుకుందాం. అంటే ఇలాంటి విషయాలన్నిటినీ కూడా మనకి చెప్పగలిగి మనల్ని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టగలిగినటువంటి వాడు ఎవరు అంటే అది ఒక్క గురువు వల్లనే సాధ్యమవుతుంది. ఇప్పుడు మనకి ఎవరికైనా కానీ, మనకు తెలిసిన వాళ్ళకి కానీ, మన బంధువులకు కానీ, లేకపోతే మన వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ ఏదైనా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు, ఏదో ఒక రకంగా, అంటే డబ్బులు లేక, ఏదో పని చేయలేక, అవసరమైన పనులు చేసుకోలేక, ఇలాంటి వాళ్ళన్నీ ఉన్నప్పుడు మనం ఏదో మనకు తోచినటువంటి సహాయం మనం చేస్తుంటాం. అలాగే ఏదైనా ఒక అంటే ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, ఏ జ్వరమో ఏదో రకరకాలైనటువంటి వ్యాధులు ఉంటాయి కదా, అవి ఏదైనా వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎవరో ఒకళ్ళు వాళ్ళకి సహాయం చేసి దాని నుంచి
బయటపడేస్తారు. అంటే ఇప్పుడు వ్యాధులు ఇవి అంటే మనకు తోచినటువంటి వాళ్ళకి ఆ సాయం లేనప్పుడు, దాని గురించి చికిత్స చేసుకునే ఇది లేనప్పుడు, ఇదిగో ఇలా చేసుకోవాలని మన సహాయం మనం చెప్పటము ఏదో ఒక విధంగా మనం చేస్తాం. అలాగే మనకి ఈ అజ్ఞానము అనేటువంటిది ఒక పెద్ద జ్ఞానరాహిత్యం అనేటువంటిది ఒక పెద్ద దరిద్రం అనమాట. ఈ జ్ఞానరాహిత్యం అనేటువంటి దరిద్రం నుంచి మనల్ని బయటపడేసి, ఈ భవరోగము అంటే సంసార బాధల నుంచి కూడా మనల్ని రక్షించి, అవి కూడా అజ్ఞానానికి సంబంధించినవే కనుక ఆ అజ్ఞానానికి సంబంధించినటువంటి రోగాల నుంచి కూడా మనల్ని రక్షించగలిగినటువంటి వాడు ఒక్క గురువు మాత్రమే. అంటే ఔషధం మనకి ఏదైనా వ్యాధి కలిగినప్పుడు చికిత్స చేసేవాడు వైద్యుడు. కనుక అలాంటి వైద్యుడు మనకి ఈ అజ్ఞానం అనేటువంటి రోగాల నుంచి కాపాడగలిగినటువంటి వాడు ఈ గురువు అనమాట. అంటే ఇతను మహావైద్యుడు అనమాట. ఆ వైద్యుడు ఓన్లీ రోగాన్ని మాత్రమే తగ్గిస్తాడు. కానీ ఈ వైద్యుడు ఏం చేస్తాడు, ఇక్కడ గురువు అనేటువంటి వైద్యుడు ఏం చేస్తాడంటే మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తాడు అనమాట. అజ్ఞానాన్ని తొలగించడం వలన అనేక రకాలైనటువంటి ఉపయోగాలు, అనేక రకాలైనటువంటి ఉపయోగాలు కలుగుతాయి మనకి ఇక్కడ. అలాంటి వాటి నుంచి తొలగించి రక్షించేటువంటి వాడు మనకి మహావైద్యుడు, ఇక్కడ గురువు అన్నమాట. కనుక ఈ విధంగా మనల్ని గురువు రక్షిస్తూ ఉంటాడనమాట. ఆయన ఒక పెద్ద రక్షకుడు అనమాట ఆయన. ఇక తర్వాత మనం పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ స్వరూపుడే ఈ విశ్వాన్నిటిని సృష్టించాడు అని మనం చెప్పుకున్నాం. అంటే ఏంటన్నమాట, ఆయన సృష్టించినటువంటి లోకాలన్నీ కూడా, ఈ ప్రపంచాలు, అనేక రకాలైన విశ్వాలన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇవి ఒక్కటే కాదు, మనకు కనిపించేటువంటిదే కాదు, ఇంకా ఉన్నాయి. ఇలాంటి విశ్వాలన్నింటినీ కూడా సృష్టించింది పరమాత్మ స్వరూపము అని మనకు చెప్పుకున్నాం ఆల్రెడీ. అంటే అంతేకాదు, ఆయన సృష్టించాడు కాబట్టి ఆయన బ్రహ్మస్వరూపుడు అని కూడా చెప్పుకున్నాం. అలాగే ఆయన సృష్టించినటువంటి విశ్వంలో తానే నిండి ఉన్నటువంటి వాడై ఉన్నాడు కనుక, అంటే వ్యాపించి ఉన్నాడు కనుక ఆయన విష్ణు స్వరూపుడుగా కూడా మనం చెప్పుకున్నాం ఆయన. అంటే దాని అర్థం ఏంటన్నమాట, ఇక్కడ తాను సృష్టించినటువంటి లోకంలో తాను సృష్టిస్తూ విశ్వాన్ని, ఆ తాను సృష్టించినటువంటి లోకంలో తానే ఉంటూ మనల్ని కూడా కాపాడుతున్నాడు ఆ పరబ్రహ్మ స్వరూపం. అంటే అదొక చైతన్య స్వరూపం అన్నమాట. అంటే ఏదైనా కానీ ఇప్పుడు ఒక దాని నుంచి ఒక దాంట్లో ఉంది అంటే దానికి ఒక ఆధారం కావాలి. అంటే పరబ్రహ్మక ఆధారం ఇక్కడ విశ్వములు అనాలా, లేకపోతే పరబ్రహ్మ స్వరూపానికి ఆయన సృష్టించాడు గనక ఆయన ఆ విశ్వాలన్నిటికీ ఆధారభూతుడు ఆయనే కదా. అంటే ఇవన్నీ ఏంటంటే అన్నమాట వైసవస్థగా వస్తుంది అనమాట. ఆయనే ఈయన అంటే పరబ్రహ్మ సృష్టించాడు కాబట్టి ఆయన నుంచి వచ్చినటువంటివే విశ్వాలు, విశ్వంలో నిండి ఉన్నాడు కనుక ఆయనే విశ్వ బ్రహ్మ అని మనం చెప్పుకోవడానికి చెప్పుకోవచ్చు అనమాట. అలా ఉంటూ చైతన్యపరుస్తూ జీవులన్నింటినీ కూడా చైతన్యపరుస్తూ, తనలో ఉన్నటువంటి జీవులన్నింటినీ కూడా చైతన్యపరుస్తూ ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఆయనే విష్ణు స్వరూపుడుగా మనకు ఆధారంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఇంకో రకంగా చెప్పాలి అంటే, ఈ విశ్వములన్నిటికీ కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆయన కనుక, గురువు కూడా పరబ్రహ్మ స్వరూపుడు అని మనం చెప్పుకున్నాం కనుక గురువు కూడా అలాగే వ్యాపించి ఉండాలి. ఎక్కడ వ్యాపించి ఉంటారు ఆయన? జ్ఞానము అనేటువంటి ఒక పెద్ద ప్రపంచం అనుకుంటే, ఒక విశ్వము అనుకుంటే, ఆ జ్ఞానంలో అనేక రకాలైనటువంటి జ్ఞానాలు ఉంటాయి అన్నమాట. అంటే ఒక సబ్జెక్ట్ మనం తీసుకుందామంటే ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి విషయ జ్ఞానం అనేక రకాలుగా ఉంటుంది, అనేక భాగాలుగా ఉంటుంది ఆ సబ్జెక్టు. ఆ భాగాలకి సంబంధించినటువంటి విషయ జ్ఞానం
విషయ జ్ఞానంగానే ఉంటుంది. ఆ విషయ జ్ఞానం టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు, సాంకేతికం కావచ్చు, సాంకేతికం కాకపోవచ్చు. మొత్తానికి ఏంటంటే జ్ఞానం విస్తరించి ఉంది. అలాంటి విస్తరించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాడు గురువు. ఎప్పుడైనా కానీ గురువు కాబట్టి గురువు కూడా బ్రహ్మస్వరూపుడేను అని మనకి అర్థమవుతుంది. అలాగే అవన్నిట్లో కూడా వాటన్నిటినీ కూడా ఎక్కడున్నది ఎక్కడైతే మనకి ఈ జ్ఞాన స్వరూపం అయితే మనకున్నాడో ఆ జ్ఞానంలో ఇమిడీకృతమైనటువంటి వాడు గురువు. కనుక గురువు ఆ జ్ఞానంలో కూడా ఇమిడి ఉన్నాడు. అంటే గురువు వాక్ స్వరూపుడు కనుక గురువు ఆయన నుంచి వచ్చేటువంటి వాక్కులే అమృత వాక్కులే మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాయి. అట్లా వాక్ స్వరూపంగా మనకి ఉన్నటువంటి వాడు ఆయన సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడు, సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపుడు, సాక్షాత్ హయగ్రీవ స్వరూపుడుగాను మనకి అనిపిస్తాడు అనమాట. అట్లాంటి ఆయన ఆ జ్ఞానము అనేటువంటి ప్రపంచంలో ఆ జ్ఞానము అనేటువంటి ప్రపంచం మధ్యలో ఉంది మనకందరికీ ఆ జ్ఞాన ప్రసాదాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఆ గురువు ఒక్కడే. అందుచేత ఆ గురువు పరబ్రహ్మ స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, మనకి తత్వస్వరూపుడుగాను అవుతున్నాడు అనమాట. అలాగే ఇప్పుడు ఒక అరణ్యం ఉంది. ఈ అరణ్యంలో మనకి ఒకడు ఏం తెలియని వాడు ఒక ఊరు వెళ్ళాలి. ఆ ఊరు వెళ్ళాలి అంటే ఒక పెద్ద అరణ్యం దాటి వెళ్ళాలి. ఆ అరణ్యం దాటి వెళ్ళాలి అన్నప్పుడు అక్కడ ఏంటంటే అది పెద్ద అరణ్యం కనుక ఆ అరణ్యంలో అనేక రకాలైనటువంటి పొదలు, అనేక రకాలైనటువంటి మృగాలు, అనేక రకాలైనటువంటి కీటకాలు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కనుక ఆ వ్యక్తికి ఏ దారి తెలియనటువంటి వ్యక్తికి ఆ ఘోరారణ్యంలో ప్రవేశించినప్పుడు వాడికి ఏం తెలుస్తుంది, ఎటు వెళ్ళాలో తెలియదు. కనుక అప్పుడేం చేస్తాడు, ఇక భయపడిపోతాడు అనమాట. ఎవరైనా కనిపిస్తారేమో నాకు, కనుక వాళ్ళని అడుగుదాం, దారి ఎటు వెళ్ళాలో అడుగుదాము అని అంటాడు. కానీ ఆయనకి ఎవరూ కనిపించారు అనమాట వాడికి. కనుక ఒక పక్కన చూస్తేనేమో అనేక రకాలైనటువంటి మృగాలు కనిపిస్తున్నాయి, వాటి అరుపు వినిపిస్తున్నాయి, పక్షులు హాని చేసేటువంటి పక్షులు వినిపిస్తున్నాయి. కొన్ని చెట్లు కూడా ఏంటాయి అంటే విషపూరితంగా ఉంటాయి అన్నమాట. వాటిని తాకచ్చో తెలియదు, తాకూడదో తెలియదు, వాటిని తినచ్చో, వాటికి వచ్చినటువంటి పండ్లని తినచ్చో తినకూడదో కూడా తెలియదు. వీడికి ఆకలిస్తే తినాలో తినకూడదో కూడా తెలియదు. ఇలాంటి సందర్భంలో అతనికి ఎవరు హెల్ప్ చేస్తారు, అతనికి ఎవరు సహాయం చేయగలరు, ఎవరు చేయలేరు అనమాట. అలాంటి వ్యక్తికి ఎవరు సహాయం చేస్తారంటే ఒక్క పరమాత్మ స్వరూపం, ఒక పరమాత్ముడే చేయగలడు అనమాట. అందుకని చెప్పి ఏం చేస్తుంటాడు అనమాట, ఇక ఏడుపై ఒకటే తక్కువ అనమాట. అంత ఘోరారణ్యంలో వెళ్తున్న వాడికి ఎవరు నాకు హెల్ప్ చేస్తారు, ఒక పరమేశ్వరుడే నాకు చేయగలడు, కానీ అంతకంటే నాకెవరు హెల్ప్ చేసేవాడు లేరు అని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఈ లోపు ఎవరైనా కనిపిస్తే ఇదిగో బాబు నువ్వు ఇటు వెళ్ళాలి అని చెప్పాడు అనుకో, అటు వెళ్ళిన వాడు చెప్తే ఆ దారి గుండా, ఇదిగో ఈ దారి గుండా నువ్వు వెళ్తే హానికరం కాదు నీకు, కనుక ఈ విధంగా వెళ్ళు, ఏ క్రూర జంతువులు నిన్ను తినవు, ఏ విషసర్పాలు నిన్ను కరవు, ఏ క్రూర జంతువులు నిన్ను తినవు అని దారి చెప్పినప్పుడు సరైన దారి గుండా వెళ్ళగలడు అనమాట. అలాగే ఈ మానవ దేహం అనేటువంటి ఇది ఒక పెద్ద అరణ్యం లాంటిది అనమాట. ఈ అరణ్యంలో అనేక రకాలైనటువంటి మాలిన్యాలు ఉన్నాయి. ఆ మాలిన్యాలన్నీ కూడా ఒక పెద్ద పొదల లాంటివి అనమాట. మనసుకు పట్టినటువంటి మాలిన్యాలన్నీ కూడా ఒక పెద్ద కుప్పలుగా కనిపిస్తాయి అనమాట మనకి ఇక్కడ. అంటే ఆ కుప్పల్ని మనం తొలగించుకోవాలి. అలాగే కామక్రోధ లభ మాత్సర్యాలు అనేటువంటివి ఒక పెద్ద క్రూర జంతువులని ఎందుకంటున్నామంటే వాటి వలలో చిక్కుకున్నటువంటి మనిషికి ఉచ్చ నీచాలు కానీ ఇవేమి తెలియవు. కానీ ఏంటంటే ఆమె తెలియక తాను ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా అర్థం కాక అవివేకంలో పడి అనేక రకాలైనటువంటి దుఃఖాలని, అనేక రకాలైనటువంటి విచారాలని కొని తెచ్చుకుంటూ ఉంటాడు అనమాట. ఇదంతా కూడా మనకి అజ్ఞానం వల్ల కలిగింటే, ఆ అజ్ఞానం కూడా దేని వల్ల కలుగుతున్నాయంటే అవివేకం వల్ల కలుగుతుంది అనమాట. అవివేకం కలుగుతుంది. కనుక ఇప్పుడు వీటన్నిటినీ గురించి బయటపడాలి మనం.
ఈ బయటపడాలి అన్నప్పుడు దానికి కారణభూతుడు ఎవరయ్యా అంటే మనల్ని ఎవరు దరి చేరుస్తారు, ఎవరు చెప్పగలరు దానికి? మామూలుగా ఎవరైనా బాబు ఇటు వెళ్ళాలంటే దారిటయ్యా అంటే ఎవరైనా చెప్పగలరు మనం వదిలేటట్టు. కానీ ఇలాంటి వాటికి దారి చెప్పగలిగినటువంటి వాడు ఎవరు లేరు అనమాట. అలాంటి వాడు ఒక్క సద్గురువు మాత్రమే మనకు చెప్పగలడు అనమాట. ఆ దారి చెప్పగలిగినటువంటి వాడు సద్గురువు కనుక ఆ సద్గురువును మనం ఆశ్రయించగలిగితే, మన పుణ్యవశాన ఆ సద్గురువు కనుక మనకు దొరికే లెక్కనైతే ఆ సద్గురువుని మనం ఆశ్రయించి తగిన మార్గాన్ని తెప్పించుకునే చేత మనం ఈ దుఃఖము, ఈ సంసారణ్యము ఈ సంసారము అనేటువంటి ఈ దేహము, ఈ దుఃఖాల నుంచి కూడా మనము బయటపడేయడానికి అవకాశము ఉంటుంది అన్నమాట. అలాగే ఇవన్నీ కూడా బయటపడచ్చు, కానీ అదంతా కూడా మన పూర్వజన్మ సుకృతం అయితే ఆధారపడి ఉంటుంది. మళ్ళీ అక్కడ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది, కర్మఫలం అనేటువంటిది. ఆ కర్మఫలం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కానీ గురువు ఏం చేస్తాడనమాట, అట్లాంటి కర్మఫలాలు అంటే ఈ జన్మలో కానీ 3 రకాలైనటువంటి ఆగామి, సంచిత కర్మలు మొత్తం 3 ఉన్నాయి కదా. ఆ 3 కర్మల్లో దేని వల్లనైనా కానీ మనకు సంభవిస్తున్నప్పుడు, దుఃఖాలు సంభవిస్తున్నప్పుడు వాటి కర్మను తొలగించి వాటి సుకర్మలుగా మార్చి మనల్ని దరిచేర్చగలిగినటువంటి వాడు ఒక్క గురువు మాత్రమే. దానికి సరైన మార్గాలు ఉపదేశించగలిగినటువంటి వాడు గురువు మాత్రమే. కనుక మనకు సద్గురువు కనుక మనకు ఎవరైనా కనుక దొరికితే ఆ సద్గురువు యొక్క బోధలు విని మనం తరించగలం. అలా మనకి జ్ఞానాన్ని ఉపదేశించగలిగినటువంటి వాడు. అంతేకాదు, తాపత్రయాలు అనేటువంటివి కొన్ని ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, దైవిక తాపము అనేటువంటి 3 రకాలు అనేటువంటి తాపత్రయాలు అనేటువంటి. ఇవేంటంటే మొట్టమొదటిది ఆధ్యాత్మిక తాపం. అంటే దేహేంద్రియాల వల్ల కలుగుతున్నటువంటి బాధలు అన్నమాట. వాటికి కలిగేటువంటి బాధలు అంటే మన శరీరం 3 రకాలైనటువంటి గుణాలకి దోషాలు ఉంటాయి. మనకి వ్యాధి దోషాలు 3 ఉంటాయి. అదే వాతం, కఫం, పిత్తం. ఈ 3 రకాలైనటువంటి దోషాలు మన శరీరానికి ఉంటాయి. వీటి వల్ల ఏదైనా కానీ వ్యాధులు కనుక కలిగితే దాన్ని వల్ల కలిగేటువంటి తాపాన్ని బాధ లేక తాపాన్ని ఆధ్యాత్మిక బాధ అని అంటారు అనమాట. ఇక ఏదైనా కానీ జంతువుల వల్ల కానీ, సర్పాల వల్ల కానీ, అంటే తేళ్ల వల్ల, ఇలాంటి వాటి వల్ల ఏదైనా కానీ బాధ అవి కుట్టినందువల్ల కానీ వాటి వల్ల మనకు హాని జరిగితే వచ్చేటువంటి బాధని ఆది భౌతిక తాపం అని సూక్ష్మంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఆది దైవిక బాధ ఇదేంటాయంటే తాపము అంటే ఏంటంటే ప్రకృతి సిద్ధంగా అంటే కలిగేటువంటి బాధలు అనమాట. అంటే ఏ తుఫానులు, ఏ అగ్ని ప్రమాదాలు, ఏ భూకంపాలు, ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటి ఏ వరదలు, వీటి వల్ల వచ్చేటువంటి బాధల్ని మనం మనని ఆది దైవిక తాపాలు అని అంటారు అనమాట. వీటిని అనుసరించి మనకి మళ్ళీ ఈ 3 రకాలైనటువంటి దుఃఖాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. దాన్నే ఆధ్యాత్మిక దుఃఖం అని, ఆది దైవిక దుఃఖం అని, తర్వాత ఆది భౌతిక దుఃఖం అనేటువంటివి మనకి కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ ఆధ్యాత్మిక దుఃఖం అంటే ఏంటంటే ఇంద్రియాలు, మనకి పంచేంద్రియాలు, దశేంద్రియాలు ఉన్నాయి మనకి. ఈ దశేంద్రియాల వల్ల వాటి వృత్తులు నెరవేరుతున్నప్పుడు వాటికి కలిగేటువంటి బాధనే ఆధ్యాత్మిక దుఃఖం అని అంటారు అనమాట. ఇక పంచభూతాల వల్ల కలిగేటువంటి దుఃఖాన్ని మనకి ఆది భౌతిక దుఃఖం అని, ఇక ఇంద్రియాలు వాటి వల్ల కలిగేటువంటి దేవతలకి మనం ఏదైనా కానీ అపచారం కనుక చేస్తే వాళ్ళ వల్ల కలిగేటువంటి దుఃఖాన్ని ఆది దైవిక దుఃఖం అని అంటారు అనమాట. ఈ విధంగా మనకి 3 రకాలైనటువంటి దుఃఖాలు కలిగేయడానికి అవకాశం అన్నమాట. ఈ దుఃఖాలని కలిగేటువంటి దుఃఖాలైతే కలుగుతాయి, ఆ దుఃఖాలకి ఒక మార్గాన్ని పోవటానికి కలిగేటువంటి మార్గాన్ని చెప్పగలిగినటువంటి వాడు ఒక సద్గురువు మాత్రమే. కనుక ఆ సద్గురువు కనుక మనకు ఉపదేశించి, ఇదిగో బాబు నీకు ఉన్నటువంటి దుఃఖాలన్నింటినీ ఈ విధంగా తొలగించుకోవచ్చు, ఈ ఇంద్రియాలకు సంబంధించినటువంటి దుఃఖాలని
కలిగేటువంటి బాధల్ని, అంటే ఇంద్రియాలని ఏ విధంగా మనం నిగ్రహించుకోవాలి, అంటే ఏ విధంగా దాన్ని అదుపులో పెట్టుకుంటే, ఏ విధంగా చేసుకుంటే దానివల్ల దుఃఖం రాకుండా ఉంటుంది అనే మార్గాన్ని సూచించి దాన్ని అవలంబింపజేసేటువంటి వాడే ఒక సద్గురువు మాత్రమే. అంతేకాదు ఆయన ఏంటంటే మనకి కొన్ని రకాలైనటువంటి మనం ఎన్నో రకాలైనటువంటి పాపాలు చేస్తూ ఉంటాం. ఆ పాపాలన్నింటినీ కూడా మనకేంటంటే కొంతమంది మహర్షులు మహానుభావులు ఏం చేస్తారంటే, ఇదిగో నువ్వు గంగా స్నానం చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇంకో తీర్థానికి వెళ్తే బాగుంటుంది, అక్కడ అన్ని కనుక చేస్తే నీకు స్నానం కనుక చేస్తే నీకు అన్ని పోతాయి, పాపాలన్నీ నశిస్తాయి అని ఇలా మనకి కొంతమంది మనకి చెప్తూ ఉంటారనమాట. అలాగే గంగా నదిలో మనకి స్నానం చేస్తే అన్నిటికన్నా మనకి ఉత్తమోత్తమైనటువంటిది గంగా నది కనుక ఆ గంగా నదిలో స్నానం చేస్తే మనకి అనేక రకాలైనటువంటి తాపాలు, అనేక రకాలైనటువంటి దుఃఖాలు, అనేక రకాలైనటువంటి విచారాలు అన్ని కూడా పోతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అనేక మంది మహానుభావులు కూడా వచిస్తున్నారు. కనుక అలాంటి వాళ్ళు, అలాంటి మహానుభావుల యొక్క విశేషాన్ని అంటే ఆ తత్వాన్ని మనం ఎందుకు చెయ్యాలి ఇది అని సహేతుకంగా వివరించి చెప్పగలిగినటువంటి వాడు ఒక్క సద్గురువు మాత్రమే. కనుక అలాంటి గంగా స్నానాన్ని ఆచరించి మనకి ఎలా చేయాలి అంటే, గంగా స్నానం ఆచరించడం ఒక్కటే సరిపోదు అనమాట. వెళ్ళి ఒక చెరువులో మునిగినట్టు ఒక మునిగేసేసి వచ్చేయటం బయటికి కాదు. ఒక తీర్థ స్నానం కానీ, ఒక నదీ స్నానం కానీ మనం చేసేటప్పుడు ఒక క్రమమైనటువంటి పద్ధతి ఉంటుంది అనమాట. అంటే మనం అక్కడ చేస్తున్నప్పుడు ఆ స్నానం దాంట్లో ఆ నదిలో సంకల్పపూర్వకంగా మనం చేయాలన్నమాట. ఆ సంకల్పపూర్వకంగా చేసినటువంటి స్నానమే సత్ఫలితాన్ని ఇవ్వగలదని మనకి వచ్చేస్తున్నాయి. కనుక ఒక నదీ స్నానం కానీ ఏవైనా చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, ఏ పద్ధతిలో చేస్తే మనకి ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి విషయ జ్ఞానాన్ని మనకి కలిగించేటువంటి వాడు గురువు. అట్లాంటి గురువు యొక్క ఆశ్రయాన్ని మనం సంపాదించుకోగలిగితే మనం ధన్యులం అవుతాం. ఇక ఈ కాలం అనేటువంటిది, ఈ అజ్ఞానం అనేటువంటిది ఒక మహాసముద్రం లాంటిది. ఈ సముద్రంలో అనేక రకాలైనటువంటి జంతుజాలాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం ఆ సముద్రంలో మనం పడినప్పుడు, ఒకవేళ మనం సముద్రంలో పడ్డామనుకోండి, సముద్రం నీళ్ళలో పడినప్పుడు ఏ జంతువు ఎలా మనకి ఆ సముద్ర జలచరాలన్నీ కూడా మనకి ఏ విధమైనటువంటి హాని తలపెడతాయో మనకు తెలియదు. కనుక అలాంటి మన శరీరం కూడా అనేక రకాలైనటువంటి సముద్రాలకి మన శరీరంలో కూడా అనేక రకాలైనటువంటి సముద్రాలు ఉన్నాయి అని చెప్తారనమాట. ఆ సముద్రాలు చేరేటప్పుడు వాటి వల్ల కలిగేటువంటి మనకి ఈ కామ క్రోధ మద లోపాలు, ఇంకా రకాలైనటువంటి మనోమాలిన్యాలు కానీ ఇవన్నీ కూడా మనల్ని తప్పుదోవన పట్టించి మనకి హాని కలిగించేటువంటి ఇది. మన దారి ఏంటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో మోక్షపదగామి అని చెప్తూ ఉంటారు. మనం చెప్పుకున్నాం. ఈ మోక్షపదగామి అయినటువంటి మానవునికి అనేక రకాలైనటువంటి అవరోధాలు ఉన్నాయన్నమాట. మనోమాలిన్యాలు, ఈ కామక్రోధాది లోభ గుణము, ఇవన్నీ కూడా, ఈ దుర్గుణాలన్నీ కూడా మనకి మనసును కలిగేటువంటి దుర్గుణాలన్నీ కూడా మనిషిని తప్పుదోవ పట్టిస్తూ ఉంటాయి అన్నమాట. కనుక వీటన్నిటినీ కూడా ఎవరు వీటికి చికిత్స చేసి మనం రక్షించగలిగేటువంటి వాడు ఎవరయ్యా అంటే గురువు. ఈ అజ్ఞానం, ఇదంతా కూడా జరుగుతున్నటువంటిది అజ్ఞానం వల్ల. అజ్ఞానం అనేటువంటిది ఒక గొప్ప మహాసర్పం లాంటిది అనమాట. దాంట్లో మోహము అనేటువంటిది, అజ్ఞానం అనేటువంటిది మహాసర్పం అనుకుంటే, దాంట్లో ఉండేటువంటిది మోహం అనేటువంటిది మరీ గొప్ప సర్పం అనమాట. ఆ సర్పానికి కోరలు ఉంటాయి. అలాంటి మోహం అనేటువంటి దాంట్లో కనుక పడితే మనిషి, దానివల్లే అనేక రకాలైనటువంటి దుర్గుణాలు, మనకి దుఃఖాలు దానివల్ల సంప్రాప్తించడానికి అవకాశం ఉంది అనమాట. అంటే ఎప్పుడైతే ఈ అజ్ఞానం అనేటువంటిది మహాసర్పం అన్నామో, ఆ సర్పానికి కోరలు ఉంటాయి. ప్రతి సర్పానికి కోరలు ఉంటాయి అన్నమాట. ఆ కోరలే కామక్రోధ మదలోహ మాత్సర్యాలు అన్నమాట. వాటి గనక ఆ కోరల్లో గనక మనం చిక్కుకుంటే
ఇంకా మనం ఇక్కడ మనం కోరుకునే ప్రశ్న అనేటువంటిది ఉండదు. కనుక వాటిని కూడా వాటి కాటున పడ్డటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో అలాంటి మనిషికి కూడా వైద్యం చేసి, అంటే వాటిని తొలగించి మనకి కాపాడగలిగినటువంటి మహావైద్యుడే గురువు. కనుక గురువుని సదా ఆశ్రయించి, ఆ గురువు యొక్క ఆశ్రయం వల్ల భ్రాంతి ఎలా కలుగుతుంది, భ్రాంతి మాయా కల్పితమైనటువంటి భ్రాంతి, ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను కనిపించేటువంటి ఈ విషయ జ్ఞానాలు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ విషయ జ్ఞానం నుంచి మనం ఎలా తేరుకోగలము, ఎలా గుర్తుపట్టగలము, ఏది సత్యము ఏది అనిత్యము అనేటువంటి విషయ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి మార్గాన్ని సద్గురువు ద్వారా ఆశ్రయించి తెలుసుకోగలిగితే మనకి సరైనటువంటి మార్గం కనిపిస్తుంది. అలాగే ఇంకా వీటన్నిటికీ వీటన్నిటికీ అంతటి శక్తివంతుడు గురువు అని వీటన్నిటికీ కూడా వీటన్నిటి మూలంగా మనకు తెలిసినటువంటి సారాంశం ఏంటంటే గురువు అతి శక్తివంతుడు, సద్గురువు అయినటువంటి వాడు అతి శక్తివంతుడు అని మనకు తెలుస్తుంది. అంటే ఈ దేంట్లో శక్తివంతుడు? మనల్ని మోక్షపదగామి అయినటువంటి సాధకుని మంచి మార్గంలో నడిపించేటువంటి వాడు సద్గురువు అనేటువంటిది మనకి అర్థమవుతోంది. ఇక ధ్యానమూలం గురుమూర్తి, పూజ మూలం గురువు పదం, మంత్రమూలం గురువు వాక్యం, ముక్తి మూలం గురువు కృప. అంటే ధ్యానం, తపం, పూజ ఏవైనా కానివ్వండి, ఏదైనా మనం చేసుకోవాలంటే పరమేశ్వరునికి మనకి ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు మనకు కలుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే ఇప్పుడు మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ ముక్తి కారకుడైనటువంటి ముక్తి మార్గాన్ని అన్వేషించే, ఆధ్యాత్మిక మార్గాన్ని అన్వేషించే ప్రతి సాధకుడు కూడా ఒక గురువుని ఆశ్రయించాలన్నమాట. ఆ గురువుకి శిష్యుడు ఎలా ఉండాలి అంటే, ఆ శిష్యుడికి గురువు ఎలా ఉండాలంటే ధ్యానమూలం గురుమూర్తి. తాను చేసేటువంటి తపం కానీ తపస్సు కానీ తను చేసేటువంటి ధ్యానం కానీ ఏదైనా కానీ దానికి మూల కారణం పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురువేను అన్న జ్ఞానాన్ని ముందు కలిగి ఉండాలి శిష్యుడు. ప్రపంచానికి సృష్టికర్త, విశ్వానికి సృష్టి గురువుగా పరబ్రహ్మం ఎలాగో ఈ అజ్ఞానాన్ని తొలగించటానికే కారణమైనటువంటి సాధన, ఆ సాధనకు మూల కారణమైనటువంటి వాడు గురువు అన్నటువంటి ఒక నిత్య సత్యమైనటువంటి జ్ఞానాన్ని అతను కలిగి ఉండాలన్నమాట. అంటే ధ్యానము అతను చేసేటువంటి తపస్సుకు కానీ అతను చేసేటువంటి ధ్యానానికి కానీ అవి రెండు కూడా అంటే దగ్గర ఒకదాని గురించి ఒకటి తపస్సు అన్న ధ్యానం అన్న రెండు ఒకటే అన్న పదాన్ని ఒక పదంలో వాడదాం అనమాట. అంటే ఆ దీంట్లో వాడదాం మనం ఆ సందర్భంగా. యాక్చువల్గా జపానికి తపానికి ధ్యానానికి ఒక చిన్న డిఫరెన్స్ ఉన్నది. ఏంటంటే జపం అనేటువంటిది ఒక మంత్రాన్ని తీసుకొని దాన్ని అనేక సార్లు పునరావృతం చేస్తూ ఉంటే దాన్ని జపం అని మనం అంటాం. ఆ జప స్థితిని దాటి ఉన్నదే ధ్యాన స్థితి అన్నమాట. కనుక చిన్న హెయిర్ లైన్ డిఫరెన్స్ ఉందన్నమాట. కానీ మనం ప్రస్తుతం దీంట్లో ఏంటంటే ఆ ధ్యానము తపస్సు రెండు ఒకటేను అన్న దీంట్లో జపం అనేటువంటి తపస్సు కాదు, ఇవన్నీ కూడా ఒకటే అన్న పదంలో మనం వాడతాం అన్నమాట. ఇప్పుడు ఈ ధ్యానానికి మూలమైనటువంటి వాడు గురుమూర్తి, పూజ మూలం గురువు పదం. ఇక మనం పరబ్రహ్మ స్వరూపాన్ని కొలవాలి అనేటువంటి భగవంతుని కొలుచుకుంటానికి నిరాకార రూపం అనేటువంటిది, సాకార రూపం అనేటువంటిది మనకి రెండు రకాలైనటువంటివి ఉన్నాయి. దాంట్లో సాకార రూపంలో పరమేశ్వరుని పరబ్రహ్మ స్వరూపాన్ని ఏదో మనకి ఇష్టమైనటువంటి దైవంగా రూపంలో, అంటే సశరీరంగా ఇదిగో ఈ బ్రహ్మ అంటే 4 చతుర్ముఖుడు ఈ విధంగా ఉంటారు, శివుడు అంటే 3 కన్నుల వాడు ఇలా జటాజటము ఇలా ఈ రూపం కలిగి ఉంటాడు, విష్ణుమూర్తి అంటే ఈ విధంగా ఉంటాడు అనేటువంటి ఇలా మనం ఊహించుకొని ఆ రకంగా మనం ఆయనకి తపస్సు చేస్తూ ఆయనకి పూజ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఆ పూజ అనేక రకాలుగా మనం చేస్తాం. సతనామావుడి రూపంలో చేసుకుంటాం,
నామకీర్తనం మనం చేసుకుంటాం. పూజ అంటే మనం జనరల్ పారిభాషిక పదంలో మనం చెప్పాలి అంటే ఆయన నామాలను ఉచ్చరించడమే మనం పూజ అని మనం చెప్పుకుంటాం అన్నమాట ఇక్కడ. అదే భక్తి అనమాట, నామభక్తి అంటారు దాన్ని. కనుక అలాంటి పూజ మనం చేసేటప్పుడు గురువు కూడా ఒక పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి సాకారమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే కనుక ఆయన కూడా మనం పూజ చేయాలి. కనుక ఆ పూజకు మూలం ఏది అంటే గురువు గారి యొక్క పాదము. ఇక మంత్రమూలం గురువు వాక్యం. మంత్రమూలం ఏంటంటే గురువు ఉపదేశించినటువంటి మంత్రం ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా. మనకి ఏది కావాలో, మనకి ఏది సరిపడుతుందో, అంటే దేనివల్ల మనం తరింపబడతాము, నా ఉద్దేశం అది. దేనివల్ల ఏ మంత్రం చేసినందువల్ల మనం తరింపబడతామో ఆ మంత్రాన్ని గురువు మనకు ఉపదేశిస్తాడు అనమాట. అందరికీ ఒకటే రకమైనటువంటి మంత్రం గురువు ఇస్తాడు అని మనం ఆశించకూడదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి మంత్రాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంది. అది ఏంటంటే ఆ గురువు తాను చూసినటువంటి, అంటే గురువుని శిష్యుని పరీక్ష చేస్తాడు అనమాట. పరీక్ష చేసినప్పుడు ఇతనికి ఏది ఇస్తే, ఏ మంత్రాన్ని ఉపదేశిస్తే అతను తరింపబడతాడో అలాంటి మంత్రాన్ని గురువు ఉపదేశిస్తాడు అనమాట. అలా అంటే ఇద్దరికి కూడా ఇద్దరు ముక్తులు కనుక ఒకే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరికి వేరువేరు మంత్రాలు ఇవ్వటానికి అవకాశం ఉన్నదన్నమాట. కనుక అలాంటి మంత్రం ఏదైతే ఉన్నదో అది తారకము అంటారనమాట. అలాంటి మంత్రాన్ని తారకము అంటారనమాట. అలాంటి తరింపజేసే, జనరల్ గా తారక మంత్రం అంటే రామమంత్రం అనమాట. కానీ తారకము అంటే తరింపజేసేటువంటిది అని అర్థం అనమాట. ఇక్కడ గురువు నువ్వు తరించటానికి కారణమైనటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో, కారణభూతమైనటువంటి మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాడు గురువు. అలాంటి మంత్రాన్ని నువ్వు తీసుకొని ఆ మంత్రానికి మూల కారణమైనటువంటి పరబ్రహ్మ, ఎప్పుడు కూడా ఒక మంత్రాన్ని మనం మననం చేస్తున్నప్పుడు ఆ మంత్రం అధీనమైనటువంటి దేవతని, ఆ మంత్రాన్ని ఉపదేశించినటువంటి గురువుని, ఆ మంత్రాధీనమైనటువంటి దేవతని మనం స్మరణ చేసుకోవాలి. అది సంప్రదాయం. ఇక్కడ గురువు ఉపదేశించినటువంటి మంత్రం ఏదైతే ఉన్నదో దానికి కారణభూతుడైనటువంటి వాడు గురువు కనుక ప్రప్రథమంగా మనము గురువునే స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కనుక తదనంతరం ఆ గురువు ఆ మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మంత్ర అధిదేవతను మనం స్మరించుకోవాలి. అప్పుడు ఆ తర్వాతనే మన మంత్ర సాధన అనేటువంటిది విధించేయాలన్నమాట, అంటే ప్రారంభించాలి. కనుక ఈ మంత్ర మూలం కనుక ఆ మంత్రానికి మూల కారణం ఎవరన్నమాట? ఇప్పుడు గురువు. అంటే మనకిచ్చేటువంటి మంత్రానికి మూల కారణం గురువు కనుక మంత్రమూలం గురువు అన్నారు అన్నమాట ఇక్కడ. ఇక సాధన చెయ్యగా 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 మనకి ముక్తి మార్గాన్ని ప్రసాదించేటువంటి వాడు. అంటే ముక్తి మార్గము అనేటువంటి ఇక్కడ మనం ముక్తి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనసు నిగ్రహ మన అధీనంలో ఉంది, ఇంద్రియాలు అనేటువంటి అన్నీ కూడా మన అధీనంలోకి వచ్చేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అలాంటప్పుడు మనం ధ్యానం చేయగలిగినట్టయితే మనకు ఉన్నటువంటి మన మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తి సహస్రారం చేరుతుంది. మనకు ఉండేటువంటి షట్చక్రాలన్నింటినీ కూడా భేదించుకొని 3 గ్రంథుల్ని భేదించుకొని అది సహస్రారాన్ని చేరి అక్కడ ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని కలుస్తుంది. ఈ కుండలిని శక్తిని మనం పరమేశ్వరి రూపంగా, శక్తి స్వరూపంగా మనం కలుస్తాం కనుక ఈ శక్తి వెళ్ళి అక్కడ సహస్రారంలో ఉండేటువంటి పరమేశ్వరుని కలిసి శివశక్తుల శివశక్తి ఐక్యము జరుగుతుంది అన్నమాట. అదే మనకి ముక్తి అనేటువంటిది మనకి చెప్తుంటారు అనమాట. అంటే ఈ ప్రాసెస్ ని ముక్తి కారణమైనటువంటిది ఈ ముక్తి అనేటువంటిది మనకి చెప్తూ ఉంటారు అనమాట. అంతకంటే ముందు ఏంటన్నమాట, ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇవన్నీ కూడా మనసు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా మన అధీనంలో ఉండి నిశ్చల స్థితి అనేటువంటిది మనకు కలిగినప్పుడు మాత్రమే ఇది సంభవిస్తుంది. కనుక అలాంటి పరిస్థితుల్లో మనం ముక్తిని ఆశించవచ్చును, కానీ లేకుండా ఉంటే మన ముక్తి మార్గాన్ని చేరటం కష్టమవుతుంది. కనుక ఆ ముక్తికి కారణమైనటువంటి వాడు ఎవరు అంటే
ఆ మార్గాన్ని మనం చూపినటువంటి ఆ గురువే అవుతాడు. కనుక అట్టి గురువునే మనకి పరబ్రహ్మ స్వరూపంగా మనం కొలుస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఈ గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు అన్ని రకాలైనటువంటి తీర్థాల్లోనూ మనం స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది. గురువు పాదాలని మనం సేవ చేసుకుంటాము అని చెప్తున్నాం. మనకి ప్రపంచంలో, విశ్వంలో అనేక రకాలైనటువంటి సముద్రాలు ఉన్నాయి, మహాసముద్రాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనం సంచరించి, ప్రపంచాన్నంతటినీ సంచరించి, మనం వాటన్నిటిలోనూ స్నానం చేసి అంతటి పుణ్యాన్ని మనం సంపాదించుకోగలమా అంటే అది కష్టమైనటువంటి పని అని మనం చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే, మన శరీరమే, మానవ శరీరమే అన్ని సముద్రాలకి, సప్త సముద్రాలకి నిలయము అని చెప్తుంటారు అనమాట. ఆ సముద్రాలని అంటే కొన్ని ఆయా భాగాల్లో అనేక రకాలైనటువంటి సప్త సముద్రాలు ఉన్నాయని మన శాస్త్రాలు చెప్తుంటాయి అనమాట. అంటే ఆ శాస్త్రం మనకి కనిపించేంటంటే అన్ని సముద్రాలు మనం ఉంటే మనం నీళ్ళలో మునిగిపోవాలి కదా. అంటే అంతటి జ్ఞానం మనకు లేదు, అక్కడ సంపాదించుకోలేదు అనమాట. అట్టి జ్ఞానాన్ని సంపాదించుకోగలిగినప్పుడు ఆ మనలోనే అనేక రకాలైనటువంటి సముద్రాలు, అన్ని సముద్రాలు మనలోనే ఉన్నాయి అని చెప్తుంటారు అనమాట. ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క విశ్వరూపం మనం చూద్దాం. అంటే ముందుగా దాని గురించి మాట్లాడుకుందాం. దాంట్లో మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఏముంటుంది, ఎప్పుడైనా కనుక మనం చూసినప్పుడు అనేక రకాలైనటువంటి ముఖాలు కలిగి, అనేక రకాలైనటువంటి చేతులు కలిగి, అనేక రకాలైనటువంటి దేవతలు ఆయా శరీర భాగాల్లో ఉండి నివసిస్తూ ఉంటారు, వసిస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి సముద్రాలు, పర్వతాలు, అనేక రకాలైనటువంటి అన్నీ కూడా సకల జీవరాశులు కూడా ఆ స్వరూపంలో మనకు కనిపిస్తుంటాయి. ఇదే విషయాన్ని మనకి విశ్వరూప సందర్శన యోగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తాడనమాట. అక్కడ మనకి విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని చూపించి దాంట్లో ఇవన్నీ కూడా చూపిస్తాడనమాట. అలాగే ఎట్లాగే గురువు కూడా ఆ చూపిస్తాడనమాట. ఇదిగో నీ శరీరం ఇదే పరమేశ్వర స్వరూపము, నీలో పరమేశ్వరుడంతా నీ జ్ఞాన సంపూర్ణుడు గనక అయినట్టయితే నీ శరీరంలో కూడా పరమేశ్వర స్వరూపం ఉన్నది. కనుక ఈ భాగాల్లో నీకున్నటువంటి ఇవన్నీ కూడా సముద్రాలు అవి ఉన్నాయి గనక నువ్వు ఆ జ్ఞాన సముద్రంలో కనుక మునిగితే మిగతా ఆ సప్త సముద్రాల్లోనూ నువ్వు స్నానం చేసినట్టే అంతటి పుణ్యం నీకు లభిస్తుంది అని గురువు మనకు ఉపదేశం చేసి మార్గాల్ని మనకు ఉపదేశం చేయగలిగినటువంటి వాడు ఒక సద్గురువు మాత్రమే. అంతటి జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు గనక ఆయన యొక్క విష్ణుమూర్తి యొక్క పాదాల కింద గంగాదేవి ఎలా ప్రవహిస్తూ ఉంటుందో గురువు యొక్క పాదాల కింద కూడా మనం కడిగి అంతటి ఆ నీటిని కనుక మనం తట్టుకుంటే అంతటి పుణ్యం లభిస్తుంది అని శాస్త్రవచనం అన్నమాట. ఇక గురువు ఇంతటి జ్ఞాన ఫలాన్ని మనకు ఉపదేశించినప్పుడు మనం పొందేటువంటి ఆనందం అనే మహదానందం అవుతుంది, అదే బ్రహ్మానందం అవుతుంది. అట్లాంటి ఉపదేశించినటువంటి గురువుకి మనం ఏమిచ్చి రుణం తెచ్చుకోగలము? మనం ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. కనుక అట్లాంటి గురువుకి మనం ఏదైనా అపచారం చేస్తామనుకో, సపోజ్ ఈయన ఏంటో ఇలా చెప్తున్నాడులే అని మనం హేయభావంతో మనం చెప్పకూడదు అనమాట. ఆ గురువు చెప్పినటువంటి ఉపదేశాన్ని శిరోధార్యంగా మనం గ్రహించాలి. అంతేగాని ఆయన చెప్పేదంతా ఏమో చెప్తున్నాడులే మనం చేసేసాము, మనం ఈ చెవితో విని ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేద్దాము అన్న భావనతోటి గురువుని హేయ భావంతో మనం ఎప్పుడు కూడా చూడకూడదు అనమాట. అలాంటి పరమేశ్వరుడు ఒక పరబ్రహ్మ స్వరూపం కనుక భగవంతుని మనం కనుక అలాంటి భావంతో మనం భావించినట్టే ఎంతటి పాపము
అలాగే గురువు కూడా పరబ్రహ్మ స్వరూపుడే కనుక గురువును కూడా మనం అంతటి పరబ్రహ్మనికి ఎంతటి విలువ ఇచ్చి మనం ఎంతటి ఔన్నిత్యాన్ని ఎంతటి విలువ ఇచ్చి మనం గౌరవిస్తామో ఇక్కడ గురువును కూడా అదే విధమైనటువంటి గురువును చేయాలి. ఆ గురువును కూడా గౌరవించాలి. ఇక్కడ ఒక ఇదేంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరైనా భక్తులు ఎవరైనా కోపం రప్పించినప్పుడు వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ మునీశ్వరుడి దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్ళి ఇదిగో నేను పలానా ఆయన వల్ల నేను ఇలా శాపం పొందాను అని ఆయనకి చెప్తే దాని శాప విమోచన మార్గాన్ని చెప్పగలిగినటువంటి వాళ్ళు చెప్పి వాళ్ళ శాప విమోచనం కానీ వాళ్ళ యొక్క చేసిన వాళ్ళు మనకి పురాణాల్లో అనేక రకాలైనటువంటి కథలుగా మనకున్నాయి. కానీ ఈ గురువు అనేటువంటి వాడు త్రిమూర్తి స్వరూపుడు. ఆయనకి గనక కోపం వచ్చిందంటే, గురువుకే గనక కోపం వచ్చిందంటే నువ్వు బ్రహ్మ విష్ణు మహేశ్వర దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏమి కూడా చేయలేరు అనమాట. కనుక గురుశాపం అమోఘము అంటారనమాట. అందుచేత గురువు యొక్క ప్రేమ, గురువు యొక్క అభిమానాన్ని మనం సాధకుడుగా, శిష్యుడుగా, ఉత్తమ శిష్యుడిగా మనం పొందాలే కానీ ఆయనకి కష్టం కలిగించేటువంటి వాడు పనులు మనం ఎప్పుడు చేయకూడదు. ఆ గురువుకి మనం తెలియగలిగే గురువు ఎట్లాంటి వాడంటే బోళాశంకరుడు లాంటి వాడు. మనం చేసేటువంటి పనుల వల్ల ఆయన తేలిగా సంతృప్తి పొందటానికి సంతృప్తిపరచచ్చు అనమాట ఆయన. కనుక అలాంటి గురువుని, అంతటి ఉన్నతమైనటువంటి గురువుని మనం ఎప్పుడూ కూడా తృణీకరణ భావంతో కానీ హేయ భావంతో కానీ మనం చూడకూడదు. అది అలాంటి గనక లేక మంచిగా గురు శుశ్రూష చేసుకుంటూ మనం గనక గురువు యొక్క దయా విశేషాలని కనుక మనం పొందగలిగినట్టయితే మన జన్మ చరితార్థం చేసుకోవచ్చును. ఇక ఒక్కొక్క విషయం ఏంటంటే మనకి ఒక 9 ఉంది. ఆ 9 ఏం చేస్తుంది? అనేక రకాలైనటువంటి పుష్పాల మీద వాలి, ఒక పుష్పం దగ్గరికి వెళ్ళి దాని మీద వాలి దాంట్లో ఉండేటువంటి తేనెనంతా కూడా తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది అనమాట, అది ఇంకొక పుష్పం దగ్గరికి వెళ్తుంది, అది కూడా తీసుకుంటుంది. అట్లాగే అలా వేరు పుష్పాల్లో తీసి తనకు కావలసినటువంటి మకరందాన్ని అంతటిని కూడా తీసుకుంటుంది. అలాగే శిష్యుడు కూడా ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి ఒక గురువు దగ్గర తాను విద్యని అభ్యసిస్తున్నప్పుడు ఆ విద్యాభ్యాసం పూర్తయిపోయి ఆయన దగ్గర సెలవు తీసుకున్న తర్వాత తనకుండేటువంటి తృష్ణ వల్ల, కోరిక వల్ల ఇంకా విద్యను నేర్చుకోవాలి అన్న కోరిక అతను కనుక ఉన్నట్టయితే అతను ఇంకొక గురువు దగ్గర కూడా విద్యాభ్యాసం చేసుకోవచ్చు. అలా అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ శిష్యుడి యొక్క తృష్ణ మీద, కోరిక మీద ఆధారపడి ఉంటుంది అనమాట. జ్ఞాన తృష్ణ మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఒక గురువు దగ్గర చేరి ఇతను నాకు నచ్చలేదు ఇంకొక గురువు దగ్గరికి వెళ్దాము అని మనం అట్లా అనుకోకూడదు అనమాట. ఆ గురువు దగ్గర ఆయన దగ్గర నేర్చుకోవాల్సిందంతా నేర్చుకొని నేను ఇంతవరకే నేను చెప్పగలను అనే గురువు చెప్పినప్పుడు, ఇదిగో నా దగ్గర నీ విద్యాభ్యాసం పూర్తయింది అని చెప్పినప్పుడు ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది మంచిది. అలా కాక సగంలో గనక ఆపేసేసి ఇంకొక గురువుని ఆశ్రయిస్తే ఆ గురువుకి కోపం తెప్పించినటువంటి వాళ్ళం అవుతాం అన్నమాట. కనుక అలాంటి పనులు చేయకుండా ఇంకొక గురువుని మనం జ్ఞాన తృష్ణ కొద్దీ ఇంకా నేర్చుకోవాలి గురువు దగ్గర అన్న తృష్ణ భావం కలిగి కనుక ఉన్నట్టయితే ఆ శిష్యుడు రాణిస్తాడనమాట. ఆ శిష్యుడు సత్వగుణోపేతుడై ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి పెరుగుతుంది అనమాట. ఎప్పుడు కూడా మనకి జ్ఞానము అనేటువంటిది ఒక పెద్ద సముద్రం లాంటిది. దాని ఏంటంటే ఎంత దానికి దరి అంచు ఉండదు సముద్రానికి. అట్లాగే జ్ఞాన తృష్ణకు కూడా జ్ఞానం దరి అంతు అనేటువంటిది లేదు. ఇదిగో నేను ఈ విషయంలో
నేను ఇంత నేర్చుకున్నాను, నేను గొప్పవాడిని, నేను ఇంతటి జ్ఞానం ఉన్నది కనుక నేను గొప్పవాడిని అని అనుకుంటే ఒక రకంగా అతను అజ్ఞానాన్ని సూచిస్తుంది. ఎందుకంటే జ్ఞానము అనేటువంటిది అనంతం కనుక అసలు ఎక్కడున్నావు అంటే నువ్వు నిల్చున్న చోటే ఉన్నావు అని చెప్పాల్సి వస్తుంది అనమాట. అలాంటి సమాధానం అనుకో వస్తే ఎంతటి వరకు కూడా. అందుకనే మహానుభావులు అందరూ కూడా ఏం చెప్తారనమాట, ఎంత నేర్చుకున్నా కానీ నాకు తెలిసింది అల్పమేను, నాకు తెలిసింది చాలా తక్కువ అన్న భావంతో ఉండి ఇంకా నేర్చుకోవాలి అంటే అతను సర్వశక్తి సంపన్నుడు అయినా కానీ ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఏదో ఉన్నది అన్న భావనతోటి వాళ్ళు మసులుకుంటూ ఉంటారనమాట. ఇక ఈ గురువు అనేటువంటి ఈ శబ్దం సగుణ రూపం, నిర్గుణ రూపం అని మనం చెప్పుకున్నాం. అలాగే గురువు అనేటువంటి గు అనేటువంటి అక్షరం చేత జ్ఞాన స్వరూపం, జ్ఞానము యొక్క నిర్గుణత్వాన్ని తెలుపుతుంది. రు అనేటువంటి అక్షరం రూపరాహిత్యాన్ని తెలుపుతుంది అనమాట. ఈ గురువు అనేటువంటి వాడు ఎలాంటి వాడు అనమాట, నిర్గుణ స్వభావం కలిగినటువంటి వాడు, రూప స్వభావం కలిగినటువంటి, రూపరహితమైనటువంటి కలిగినటువంటి వాడు అని మనకు తెలుస్తుంది. జ్ఞానానికి మనకి రూపం లేదు, జ్ఞానానికి నిర్గుణత్వమే ఉన్నది అని మనం తెలుస్తుంది అనమాట. దీన్ని బట్టి అలాంటి లక్షణాలు సమకూర్చుకున్నటువంటి వాడు, పుణికిపుచ్చుకున్నటువంటి వాడు ఎవరయ్యా అంటే సద్గురువు మాత్రమే. మనం ఒక్క పాయింట్ చెప్పి ఇవాళ ముగిద్దాం. ఇవాళ పరమేశ్వరుడు శివుడు, ఈయనకి 3 కన్నులు ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. ఈ 3 కన్నుల్లో పాలనేత్రంలో అంటే పాల భాగాన ఒక కన్ను ఉంటుంది, అదే 3వ కన్ను అని చెప్తాం. సాధారణంగా ఏంటంటే అది ప్రళయకాలంలో కానీ లేక ప్రళయకాలంలో అది కన్ను ఓపెన్ చేసి ఆయన ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా నాశనం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి కన్ను అని చెప్తారు. అదే కాక ఒకే ఒక్క సందర్భంలో మనం ఎక్కువగా మనం చూసుకుంటే మన్మధుణ్ణి అదే కన్నుతోటి దగ్ధం చేశాడు గురించి చెప్తూ ఉంటాడు. అంటే 3 కన్నుల వాడు త్రినేత్రుడు అని మనం చెప్పుకున్నాం. త్రినేత్ర స్వరూపుడు గురువు. గురువుకు ఉన్నటువంటి 3వ నేత్రం ఏంటయ్యా అంటే జ్ఞాన నేత్రం అనమాట. తనకున్నటువంటి అపార శక్తివంతమైనటువంటి జ్ఞానమే ఆయనకి 3వ కన్ను. ఆ 3వ కన్నుతోటే మనకి ఏం చేస్తుంటాడనమాట, జ్ఞానాన్ని ప్రసాదించి మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని, సాధకునిలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి ఆ జ్ఞాన శక్తిని ప్రసాదించేటువంటి ఆ గురువు యొక్క 3వ నేత్రమే మనందరికీ మార్గదర్శకము, అదే మోక్షదాయకం. ఈ రోజుకి దీంతో ఉంటాం. మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సాగర్ గారు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు అన్నారు కదా గురువు దగ్గర ఇంకో గురువు దగ్గర నేర్చుకున్న ఆ గురువు పర్మిషన్ తీసుకుని ఇంకో గురువు దగ్గరికి వెళ్ళాలని. అంటే ఆయన విద్యాభ్యాసం అంతా పూర్తి అయిపోతే అప్పుడు ఇంకొక గురువు అతనికి ఉండేటువంటి జ్ఞాన సృష్టత అంటే ఇంకా నేను నేర్చుకోవాలి అనేటువంటి అంటే ఆ కోరిక కనుక ఉన్నట్టయితే ఇంకొక గురువు దగ్గర నేర్చుకోవచ్చును. కానీ అంటే ఇప్పుడు మనకుందనుకోండి, అప్పుడు ఆ గురువు శిష్యుడు నాకన్నా పెద్దది అయిపోతుంది అని చెప్పి పర్మిషన్ ఇవ్వట్లేదు అనుకోండి, అది ఎట్లా అవుతుంది? అది దాన్ని ఎట్లాగా అటువంటి పరిస్థితుల్లో శిష్యుడు ఏం చేయాలి అంటే? నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పింది సద్గురువు యొక్క లక్షణం గురించి చెప్పాను సార్. నేను అర్థమైందా? ఇప్పుడు మనం చదువుకున్నటువంటిది సద్గురువు యొక్క లక్షణం గురించి మనం చదువుకున్నాం. గురువు ఎలాంటి వాడు ఉండాలి, ఆ గురువు యొక్క సద్గురువు అయితే ఈ విధంగా ప్రవర్తిస్తాడు అని మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అది నిన్న చెప్పారు కానీ లాస్ట్ క్లాస్ లో మిస్ అయినది. సద్గురువు యొక్క లక్షణం అనమాట ఇది. కనుక ఆ సద్గురువు
నా శిష్యుడికి అంటే తన ఎప్పుడు కూడా గురువు లాస్ట్ క్లాస్ లో ఇదివరకు ఒకసారి మనం చెప్పుకున్నాం, గురువు ఎప్పటి వరకు బతికుంటాడు, ఎంతకాలం ఉంటాడు అంటే తన విద్య తనకు చెప్పినటువంటి విద్య తన శిష్యుడిలో ఉన్నంత వరకు ఆ గురువు బతికే ఉంటాడు. కనుక ఆ గురువు అది అనంతం, జ్ఞానం అనేటువంటిది అనంతం. అది జ్ఞానాన్ని శిష్యుడు పెంచుకుంటున్నప్పుడు డెఫినెట్ గా ఆ గురువు ఆ శిష్యుడు యొక్క జ్ఞానంలో ఉంటాడు. కనుక ఆ గురువు ఎప్పుడు కూడా ఆ శిష్యుడి దగ్గరే ఉంటాడు అనమాట. అది అదేలేండి. నేను ఈ సద్గురు మిస్ అయిపోయింది. కరెక్ట్ కాదని నేను చెప్పను, అలాంటి గురువులు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు, అలాంటి గురువులు కూడా ఉన్నారు. కనుక అలాంటి గురువు సందర్భం కాదు ప్రస్తుతానికి, ఇది మాత్రం సద్గురు. ఇది అదేండి. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? యాక్చువల్లీ దీని మీద క్వశ్చన్స్ ఉండాలి చాలా మంది. హలో చెప్పండి. హలో చెప్పండి. హలో అన్నయ్య గారు, నేను భారతిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. గురువులు, ఒక గురువు దగ్గర నుంచి మనం కొంత తీసుకున్న తర్వాత మళ్ళీ వేరే, అంటే అనుకోకుండా మనకు వేరే గురువు అనే అతను తటస్థపడతారు. పడినప్పుడు మనం ఉపదేశం అనేది మనకు తెలియకుండానే వస్తూ ఉంటుంది ఒక్కోసారి అనుకోకుండా. అప్పుడు ఆ శిష్యుడు తన జీవితంలో చాలా డైనమాలో పడతారు. అప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అంటే ఫస్ట్ బెస్ట్ అనుకోవాలా, లేకపోతే ఎట్లా ఫాలో అప్ అవ్వాలి, అది చెప్పండి కొంచెం. అంటే గురువు అనేటువంటిది మంత్ర దీక్షకు సంబంధించినటువంటి విద్య. ఇక్కడ ఒక మంత్రం ఇవ్వటం వేరు, దాని విద్యాభ్యాసం వేరు. ఇక్కడ మనం చదువుకుంటున్నది ఏంటంటే ఒక గురువు యొక్క మంత్ర ఒక తీసుకొని విద్యాభ్యాసం మనకు చేస్తున్నాం మనం. అది ఏ రంగమైనా కావచ్చు. మంత్రం ఇచ్చేటువంటి గురువు వేరే, ఆ గురువే ఇస్తాడు మనకి జనరల్ గా శిష్యుడికి. ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినట్టు ఒక గురువు ఇంకా అవకాశం వచ్చింది ఇచ్చాడు అని అన్నప్పుడు అది నీ గురువుకు చెప్పాలి, మొదటి గురువుకు చెప్పాలి, ఇదిగో ఫలానా ఆయన నాకు ఇచ్చాడండి ఇలాగో అని చెప్పి. లేకపోతే ఆయనకి నువ్వు కనుక డైరెక్ట్ గా చెప్పలేకపోతే ఆ గురువుకి తెలిస్తే, వేరే విధంగా కనుక తెలిస్తే ఆయన ఫీల్ అయ్యేదానికి అవకాశం ఉన్నది. కనుక అది ఫీల్ అంత కరెక్ట్ పద్ధతి కాదు. ఆయన లేరనుకోండి, ఆయన జీవించి లేరనుకోండి, ఆ జీవించినప్పుడు ఏం పర్వాలేదు. జీవించి ఉండకపోతే, జీవించి ఉంటే ఆ గురువుకి చెప్పడం సత్సంప్రదాయం అవుతుంది అన్నమాట. అది. థ్యాంక్ యూ అన్నయ్య. అంటే డౌట్ క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది అన్నయ్య సబ్జెక్ట్. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? లోకాన్ సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. సర్వే జనా సుఖినో.